అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవితాంతం కష్టపడిన ₹1,00,00,000 కూడా సంపాదించలేడు. మనకు తెలిసి కష్టం. మహా అయితే ₹1,00,00,000 సంపాదిస్తాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో కూడా లిక్కర్ స్కామ్ ఏమో 3,500 కోట్లు అంటున్నారు. శాండ్ స్కామ్ ఏమో 4,000 కోట్లు పైగా ఉంటుందంటున్నారు. ఇంకా మైను చాలా ఇళ్ల పట్టాల స్కామ్ అన్ని వేల కోట్ల మీద నడుస్తుంది కదా. సో మరి ఇంత వేల కోట్ల స్కామ్ దోచేస్తే ఒక సామాన్యుడు ఎలా బతకగలడు సార్ అసలు సమాజంలో? ఎక్కడ బతుకుతున్నాడు మీరు అంటున్నారు. జీవోత్సవంలా బతుకుతున్నాడు అక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడు జీవశవంలా బతుకుతున్నాడు. వీళ్ళు వేల కోట్ల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసి వేల కోట్లు దోచేసి వీళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఉన్నవాడుగా ఉంటున్నాడు, లేనివాడుగా ఉంటున్నాడు. వేళ కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవారు కానీ ₹1,00,00,000 సంపాదించాలంటే వేళ ఆయన జీవితాంతం సరిపోదు అసలు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి. మా నాన్నగారు వ్యవసాయ కూలి, తమలపాకు వ్యవసాయ కూలి. ఓకే. మాకేం ₹1,00,00,000 సంపాదించి ఇవ్వలేకపోయాడు ఆయన జీవితాంతం. మమ్మల్ని చదివించడానికి, మాకు ఫుడ్ పెట్టడానికి సరిపోయింది. ఎలా చంపేస్తాడు? ఇలాంటి ఆర్థిక నేరస్తులు సమాజాన్ని దోసేసుకుంటుంటే, రాజకీయం పేరుతో సమాజాన్ని దోసేసుకుంటున్నారు. దోసేసుకున్నప్పుడు ఆ పేదవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? 3,200 కోట్లు ఏంటండి? నాకు అర్థం కాదు. 4,000 కోట్లు ఏంటి? 3,200 కోట్లు ఏంటి? ఎంతమంది బిడ్డల భవిష్యత్తుని, వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు చూడండి ఈ ఆర్థిక నేరస్తులు, రాజకీయ నాయకులు. అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు కదా, మనం ఎవరికైనా చిన్న అపకారం చేస్తేనే దాని తగ్గట్టు ప్రతిఫలం దక్కుద్ది అని. మరి నేను వేల కోట్లు దోచేసుకుంటే మరి వాళ్ళకి ఏమీ ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే అసలు కనీసం మనస్సాక్షి ఉండదా సార్? అయ్యో ఇంత తప్పు చేశాననే పశ్చాత్తాపం ఏమి ఉండదా సార్ వాళ్ళకి? అసలు పశ్చాత్తాపం ఉండేలా ఉంటే ఇన్ని డబ్బులు ఎందుకు దోచేస్తారు? ఆర్థిక పరిస్థితిని ఎందుకు దిగజార్చేస్తారండి? వేళ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆర్థిక దోపిడీ వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా 10-15 సంవత్సరాలు వెనక్కిపోయింది. 10 సంవత్సరాలు వెనక్కిపోయిందండి. నేను ఆంధ్రప్రదేశ్ ఉండి కాబట్టి చెప్తున్నా. నిజంగా ఎంత దోపిడీ చేశారు. కొంతమందికి సంక్షేమం పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చారు, అయ్యే ఓట్లు కొంటున్నాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దుర్మార్గం అంటే, ఒక ఆర్థిక వ్యవస్థని ఇంత చిన్నాభిన్నం చేస్తూ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నా సరే అతను ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఇంత అవివేకమా? అంటే పేదరికంగా పుడితే మనకు ఎలాంటి తెలివితేటలు ఉండవా? ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఉంటారు వాళ్ళు. ఓకే. ఏదో ఆ రోజుకి గడుపుతుంది, బతుకుతున్నాం, బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది, వాడు కూలీడుగా మారిపోతున్నాడు. ఇక్కడ ఏదన్నా అభివృద్ధి జరిగితే, రాష్ట్రాభివృద్ధి జరిగినా, దేశాభివృద్ధి జరిగినా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈ ఆర్థిక నేరస్తులు చేస్తున్నటువంటి విధ్వంసం వల్ల ఎంత వెనక్కిపోతున్నాయో రాష్ట్రాలు. 32,000 కోట్లు దోషిస్తే ఇంకేముంటుందండి రాష్ట్రంలో? అభివృద్ధి ఏముంటుంది? ఇప్పుడు మళ్ళీ శాండ్లోనేమో మళ్ళీ 4,000 కోట్లు, 4,000 పైనే. మరి ఏంటి ఇంత దోపిడీ జరుగుతుంటే? సో మీరు అన్నట్టుగానే ఈ దోపిడీ వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. మన రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి అయితే ఇంకా దండం పెట్టేస్తున్నారు. వాళ్ళందరినీ ఒప్పించి ఏదోలాగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అని, దావోస్ అని 75 ఏళ్ల వయసులో కూడా అన్ని పర్యటనలు చేసి ఆయనే ఓన్గా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి ఇలా జరుగుతుంది, ఇలా అనుకూలంగా ఉండదని చెప్పేసి తీసుకొస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు అక్కడ సింగపూర్లో డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారు అని గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటండి అసలు? అమర్నాథ్ గురించి మాట్లాడడం వేస్ట్. మంత్రిగా ఉండి ఆయన ఏం చేయాల? అవతల జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడరా బాబు అంటే అలా మాట్లాడుతున్నాడు అంతే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తపనను చూసే పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప రాజకీయ నాయకుడితను, ఇంత సీనియారిటీ ఉంది, అన్ని రంగాల మీద పట్టుంది, అభివృద్ధి ఎలా చేసుకోవాలి, యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా బాగుపడుతుందో నేను నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ వయసులో ఆయనకి ఏం పని? నిజంగా ఇలాంటి వ్యక్తులు కలకాలం ఉండాలి, ఇంకో 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాడండి. ఎందుకు కోరుకుంటాడు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకుంటాడండి? ఆయన తెలివితేటలు చూసి, ఆయన విజన్ చూసి, ముందు చూపు చూసి
నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చాను నేను హైదరాబాద్కి. ఓకే. వచ్చినప్పుడు ఆయన కొన్ని పార్కుల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అవి మురుగుగుంటలు, చిన్న చిన్న కుంటలు ఉండేవి ఇక్కడ హైదరాబాద్లో. ఇది ఏంటంటే పార్కుగా తయారు చేస్తుంటే ఏం చేస్తారనుకుంటూ ఇప్పుడు ఎన్నో లక్షల మందికి ఆరోగ్య ప్రధాని అయ్యాయి ఈ పార్కులు. అవును. హైదరాబాద్ ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు చూపి అభివృద్ధి చెందడానికి చాలా మంది చెప్తారు. అభివృద్ధి చెందడంతో పాటు హైదరాబాదు పచ్చని చెట్లతో ఈవేళ ఆరోగ్య ప్రధానిగా మారి ఈవేళ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుందామని ప్రతి ఒక్కరూ ఎందుకు కలగంటున్నాడు? అది చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ. ఓకే. అది చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ. అది ఎవడు అవునన్నా కాదన్నా, ఎవడు ఎన్ని మాటలు చెప్పినా, నేను చెప్తున్నా ఒక జనసేన కార్యకర్తగా నేను చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసే, ఈయన ముందు చూపును చూసే ఇతను కావాలరా, ఇలాంటి వ్యక్తి ఉండాలరా అని చాలామంది చెప్తూ ఉంటారు. హైదరాబాద్ అభివృద్ధి చెందేసింది. ఈయన వేసిన ప్రతి అడుగు కూడా అభివృద్ధి వైపు ప్రయాణం వెళ్ళి ఈవేళ ఇంత అద్భుత నగరంగా, ప్రపంచ విశ్వనగరంగా ఎదుగుతుందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కళ, ఆయన ముందు చూపు. కాబట్టే అలాంటి వ్యక్తులు అభివృద్ధి చేస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామంది అంటుంటారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగున్నాను, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగున్నాను. ముఖ్యమంత్రి అవుతారు రా బాబు, ఎందుకు కంగారు పడతారు? ఆల్రెడీ మన పెద్దవాడు ఉన్నాడు కదా, మన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ పరిపాలన చేయనివ్వాలి కదా. వాళ్ళు ఉన్నటువంటి సీనియారిటీ మనకు ఉపయోగపడాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నారు. అవును. అంటే పదవి కోసం కాకుండా ప్రజల కోసం. పదవి కావాలి. పవర్ స్టార్ కంటే పదవి ఏమన్నా ఎక్కువ ఉంది ఆయనకి? పవర్ స్టార్ని పిలిపించుకుంటే ఎంతోమంది అభిమానులు ప్రాణం ఇస్తారు ఆయన కోసం. సినీ నిర్మాతలు రోజుకు 2 కోట్లు ఇస్తారు ఆయన కోసం. ఇవన్నీ వదులుకుని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి, ఆ రాష్ట్రం బాగుండాలని తిరుగుతున్నా అంటే పిచ్చోడై తిరుగుతున్నాడా ఇతను? చాలా మంది చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఒళ్ళు బలిసినటువంటి ఈ డబ్బు దోచేసిన దొంగలంతా ఒళ్ళు బలిసి చాలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయనలాగా ఒక్కరోజు బతకమని వెళ్ళండి, ఒక్కరోజు అంత సంపాదన వస్తుంటే బయటకు ఏ సంపాదించకుండా బతకమని వెళ్ళి చచ్చిపోతారు వీళ్ళు. డబ్బు పిచ్చి, డబ్బు మదంతో ఉన్నారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నిజమది. కనీసం అభినందించాల్సిన అవసరం లేదు. అరే చూసి నేర్చుకోండి రా బాబు, చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి పరిపాలన ఎలా చేయాలో. రేపు పొద్దున భవిష్యత్తు మీకుంటుంది, మన పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నేర్చుకుంటున్నారు చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇలా పరిపాలన చేయాలని పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు. కానీ జగన్ గారు మాత్రం మూర్ఖంగా ఇవాటికి కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయన ఎలా దెబ్బ కొట్టాలా, ఈయన చనిపోతే బాగున్నాడు కోరుకుంటున్నాడు. మొన్న మధ్య కుంటలో పడి చావు అన్నాడు. ఎంత మూర్ఖుడో చూడండి. గోతులు దెబ్బేశాడంట. ఇవన్నీ కావాలని అన్ని అపోత కల్పనలు సృష్టించుకుని చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నారు. వీళ్ళ ఏడుపులో ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ఆయుష్ ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారు. నిజమది. ఒక దేవుడు లాంటి పవన్ కళ్యాణ్, ఆయనకి ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి, అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయుష్ బాగుండాలి, ఆయనే ఇంకో 10-20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడని కోరుకుంటున్నాడంటే ఇలాంటి నీచులు ఎన్ని శాపనార్థాలు పెడితే ఆయనకు తగులుతాయి. ఎంత ఘోరం అది. ఎవరన్నా చనిపోవాలని కోరుకుంటారమ్మా? ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా చిన్న చెడు ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈవేళ ఇష్టానురీతిగా మాట్లాడి ఆయన చావును కూడా కోరుకున్నారంటే ఎంత నీచ మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎంగా పనిచేసినా సరే ఎప్పుడు ఇంత దారుణాలు అయితే చేయలేదు నాకు తెలిసి. ఇలాంటి వ్యాఖ్యలు కానీ లేదంటే ఇలాంటి ఇంతటి దారుణమైన స్కామ్లు కానీ చేసిన దాఖలు ఎక్కడ లేవు. సో మరి ఈయనెందుకు ఇంతలాగా సెపరేట్గా ఉన్నారు? తెలియదండి. ఈయనకి మానవత్వం ఉండదు, మనిషిగా ఆలోచించడు. ఎప్పుడూ తనకి పదవి కావాలి, డబ్బు కావాలి, ఎవరినొకరు ఏదో విధంగా కొని రాజకీయం చేయాలి. ఇదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. అరే నిశ్చితంగా పరిశీలించి అది ఇప్పుడు పొరుగు సంపాదించుకున్న బోల్డ్ కోట్ల రూపాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, బోల్డ్ అంత ఆస్తి ఉంది. ఏం చేసుకుంటావు? ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడాలంటే అసలు భవిష్యత్తును ఆలోచించాలి. భవిష్యత్తు అంటే ముందు చూపును ఆలోచించాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. వాళ్ళ నాన్నగారు ఉంటుంటే ఆయన నాన్నగారిని చూసి నేర్చుకున్నాను. నాన్నగారు అర్ధాంతరంగా వెళ్ళిపోయిన తర్వాత
కనీసం నాన్న స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ అతను ముందు చూపు గల వ్యక్తి, అతను చూసి నేర్చుకోవాలా, రాజకీయం చేసుకోవాలని. ఇప్పుడు రాజకీయం చేసుకోవాలి కదా మీరు. నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు ఉద్దుడైపోడు. ఆయనకంటే నువ్వు ఎక్కువ ఉద్దుడైపోయి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ప్యాలెస్లో పడుకున్నావు, బటన్ నొక్కావు. కనీసం ప్రజలు ఎలా ఉన్నారు ఏంటున్నారు కనీసం 2 పర్యటనలు కూడా చేయలే. అలాగే ఒక్క అభివృద్ధి మీద ఒక మీడియా పాయింట్ కూడా పెట్టలా. ఎందుకు మాట్లాడతాడు అతను నాకు అర్థం కాదు. కాబట్టి ఇన్ని వేల కోట్ల దోచేసినటువంటి ఈ దుర్మార్గులు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.